హలో అండి. నమస్తే అండి. నిన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు పిల్లర్లో మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. హ్మ్. పెద్దిరెడ్డి ఆ రోజు పదవి కోసం నా కాళ్ళు పట్టుకున్నాడు అంటూ. హ్మ్. అది వీడియో కూడా మీకు ప్లే చేస్తాను. ఆ మాట ఒకసారి వినండి. మంది నా నియోజకవర్గం వాళ్ళు నేను కూర్చోనుంటే రాత్రి 11 గంటలకు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను రాత్రి 11 గంటలకు వచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కాళ్ళు పట్టుకొని పదవి అడిగాడంట. ఏం చెప్తారు దీని గురించి? మీ విశ్లేషణ ఏంటి? ఒక చిత్తూరు జిల్లా వాసిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని నేను ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా గౌరవిస్తాను. ఎందుకంటే మా జిల్లా వాసి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, అనుభవజ్ఞుడు అనే ఉద్దేశంతో గౌరవం ఉంది. ఈరోజు ఈ విషయం తెలిసిన తర్వాత నేను కొంతమంది చిత్తూరు జిల్లాకు సంబంధించిన సీనియర్ వ్యక్తులతో, పెద్దలతో మాట్లాడితే, నాయన నువ్వు ఒక మాటకే కాళ్ళు పట్టుకున్నాడంటే నవ్వుతూ ఉన్నావు. పెద్దిరెడ్డి రాజకీయ చరిత్ర నీకు తెలిస్తే నువ్వు ఒక్క మాటకే పెద్దిరెడ్డి పైన ఈ విధంగా అంటున్నావు అంటే, పెద్దిరెడ్డి రాజకీయ జీవితం నువ్వు తెలుసుకో. ఎస్వి యూనివర్సిటీలో ఉండేటప్పుడు ఏ విధంగా రాజకీయం చేశాడో అదేవిధంగా సమితి ప్రెసిడెంట్గా ఓడిపోయాడు, పీలేరు ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు. ఆ తర్వాత డీసీసీ ప్రెసిడెంట్గా నువ్వు చెప్పి ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి కాలు పట్టుకున్నావు. కిరణ్ కుమార్ రెడ్డి ఒకటిదే నీకు తెలిసింది. అదే రోజు జిల్లాలో ఉన్న, ఉమ్మడి జిల్లాలో ఉన్న చెంగారెడ్డి కావచ్చు, అదేవిధంగా సీనియర్ రాజకీయ నాయకులు చిత్తూరు జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీలో ఆ రోజున్న సీనియర్ నాయకులు ఎంతమంది దగ్గరికి వెళ్ళాడో నీకు ఇది తెలియదు, నువ్వు వయసులో చిన్నవాడివి. కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు చెప్పాడు కాబట్టి తెలిసింది. ఇంకా చెప్పకుండా ఆ రోజు ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా అడుగుతుంటే డీసీసీ ప్రెసిడెంట్ అయ్యాడో, ఆ రోజు డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అయ్యాడో, ఆ తర్వాత అయిన తర్వాత ఆయన ఏం చేశాడో నీకు తెలియదు అని చెప్పారు. దీన్ని బట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈరోజు చెప్పుకుంటా ఉంటాడు, పొంగనూరు పుడింగి అంటుంటారు చంద్రబాబు నాయుడు గారు కూడా. ఈయన అంటాడు చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఓడిస్తా అని. ఈయన చరిత్ర ఏంటో తెలుసా? సమితి ప్రెసిడెంట్గా ఓడిపోయాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ రోజు ఏదో కొంచెం ధనబలం సంపాదించుకొని ఈరోజు ఎగురుతూ ఉన్నాడు. ఒకప్పుడు చిత్తూరు జిల్లాలో ఆయన పేరు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఈయనకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పైన కక్ష ఈ రోజు నుంచి కాదు, ఎస్వి యూనివర్సిటీలో ఉండే అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే 10 మందికి మేలు చేసి 10 మందికి చేయూతనిచ్చి ఉండే వ్యక్తి. అది ఈయనకు నచ్చేది కాదు. ఈయన ఏంటంటే కొంచెం సెపరేట్ మైండ్ సెట్ ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాం. ఈ విధంగా అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి పైన కక్ష. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారిని ఏదో చేయాలనుకున్నాడు, ఎక్కడా కుదరలేదు. చంద్రబాబు నాయుడు గారు అంచెలంచెలు ఆయన విజన్తో ఆయనకి వెళ్ళిపోయాడు. ఈయనకి కొంచెం వక్ర బుద్ధి ఉంది కాబట్టి అక్కడే మిగిలిపోయాడు. ఈయనకి కనీసం 2004లో మంత్రి పదవి కూడా ఇలా. ఈయన 1999లో ఆ రోజు డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంతకుముందు అడిగి తెచ్చుకున్నాడు కదా. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర చేస్తుంటే ఈయన కూడా నేను కూడా చంద్రబాబు నాయుడు ఓడిస్తాను కుప్పంలో పాదయాత్ర, హైకమాండ్ వచ్చి మూసుకొని నువ్వు కూర్చో అని చెప్పింది. తెలుసుకోవాలి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వాల. ఆ రోజు జిల్లాలో చెంగారెడ్డికి ఇచ్చాడు మంత్రి పదవి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎందుకు ఇవ్వలేదు? అదొకటి గ్రహించండి. ఆ తర్వాత 2009లో మిథున్ రెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆ రోజు మంత్రి పదవి తీసుకున్నారు. దాని గురించి కూడా మాట్లాడితే ఆ తర్వాత ఈయన కొడుకు సన్నిహితుడైన జగన్మోహన్ రెడ్డితో వచ్చి అక్కడ చూపించుకుంటూ జగన్ని ఏదో నేనే పెద్దోడిని, మీ నాయనికి ఫ్రెండ్ని ఈ విధంగా అని చెప్తూ ఈరోజు రాయలసీమలో నేనే పెద్ద లీడర్ అంటున్నారు. ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నువ్వు కాళ్ళు పట్టి డీసీసీ ప్రెసిడెంట్ తెచ్చుకున్నావా? ఈరోజు మంత్రి పదవి ఏ విధంగా తెచ్చుకున్నావో ప్రజలకు అవసరం లేదు. నువ్వు చిత్తూరు జిల్లాలో నేను పుడింగి అంటావు, నువ్వు చిత్తూరు జిల్లా నేను డీసీసీ ప్రెసిడెంట్ అంటున్నావు. ఆ రోజు చేశాడు కదా, మంత్రిగా చేశాడు కదా. నువ్వు చిత్తూరు జిల్లాకు చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటి? ఉమ్మడి చిత్తూరు జిల్లాకి నువ్వు చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటి? నీ నియోజకవర్గం పొంగనూరు కావచ్చు, ముందు కంబైండ్ నియోజకవర్గంలో ఇది 2009లో పునర్విభజన జరిగిందండి. అంతకుముందు 2004 ముందు పీలేరు నియోజకవర్గం ఉంది. వీళ్ళు వాయులపాడు అని ఇంకొక నియోజకవర్గం ఉంది. ఆ వాయులపాడు నియోజకవర్గం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారి కుటుంబం అంటే అమర్నాథ్ రెడ్డి, వాళ్ళ తండ్రి అమర్నాథ్ రెడ్డి గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ తల్లి గారు కావచ్చు, వీళ్ళు శాసనసభ్యులుగా వస్తూ ఉన్నారు. ఆ తర్వాత 2009లో పునర్విభజన జరగడం, పీలేరు పొంగనూరు ఈ విధంగా ఈయన సదుం మండలం అవడం వల్ల పొంగనూరు నియోజకవర్గం నుంచి ఈ విధంగా శాసనసభ్యుడిగా అప్పటి నుంచి వస్తూ ఉన్నాడు. ఆ రోజు కొంచెం బైఫికేషన్లో కొన్ని చేసి ఈ విధంగా చేశాడు. ఈయన చేసింది ఏంటి? ఈ నియోజకవర్గంలో ఈయన శివశక్తి డైరీ అని ఏదో డైరీ ఉంది. ఆ డైరీ ద్వారా పాలు పోసిన వాళ్ళకి కనీసం అమౌంట్ కూడా సరిగ్గా ఇవ్వడు. ఇది ఈయన పైన ఉండేది. ఈ రోజు మైనింగ్లు ఇవి కాంట్రాక్ట్లు వీళ్ళని వాళ్ళని పట్టుకొని మైనింగ్లు చేసుకొని డబ్బు ఆర్థికంగా స్థిరపడ్డాడు. ఈయన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం, ఈయన చేతగానితనం చెప్పమంటారా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చేతగానితనం. గతంలో ఈయన కొంచెం వక్రబుద్ధి వల్ల గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. ఈయనకి రాజకీయ ప్రత్యర్థి అయినా కానీ, చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ ప్రత్యర్థి, చంద్రబాబు నాయుడు గారిని ఎంతో దూషించినా కానీ చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటో తెలుసా? 2014 సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్థికంగా కుదేలైపోయాడు. బిల్లులు ఏమీ రాలా. ఆ రోజు బిల్లులన్నీ గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఆపేసి ఈయన చేసే వర్క్ల వల్ల ఎంక్వైరీలు చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్పారు, వస్తే ఈ విధంగా పెద్దిరెడ్డి అంటే ఎవరైనా ఏం చేసి ఉంటారు, వాడిని తొక్కేయండి ఇంకా రాండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఒకే మాట చెప్పాడు,
క్లియర్గా ఉంటే అటు చూసి చూడనట్టు చేయండి. మనకు రాజకీయ ప్రత్యర్థి కానీ మనం వాడు పతనాన్ని మనం కోరుకోకూడదు. అది రాజకీయాలు హుందాతనం ఉండాలని చెప్పి ఆ రోజు క్లియరెన్స్ ఇచ్చాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష వల్ల ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ విధంగా ఉన్నాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు బిల్లులు ఇవ్వకుండా ఆపునుంటే ఇదే జగన్మోహన్ రెడ్డిలా కక్షపూరితం వహించి ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలగర్భంలో కలిసిపోయిండేవాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష ఈరోజు అదే పాంకి పాలు పోస్తే కాటేస్తుంది అంటారు కదా, ఆ విధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పానీలే అనుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడిని ఓడిస్తా అని వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి నిలబడ్డాడు. సమాధానం చెప్పు దీనికి. ఆయన ఒకే మాట అన్నాడు, చిత్తూరు జిల్లాలో ప్రముఖంగా నమ్మేది ఏంటంటే కాణిపాక విఘ్నేశ్వరుని, ఎవరైనా కానీ ప్రమాణం అక్కడ చేద్దాం రా అని చెప్తారు. ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ ఛాలెంజ్ చేశారంటే ఈ నిజంగా ఆ రోజు కాళ్ళు పట్టుకో ఉంటేనే కదా. దమ్ముంటే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఛాలెంజ్ స్వీకరించు. ఈరోజు నువ్వు కాణిపాకంలో మనం నమ్మే విఘ్నేశ్వరుడు, నువ్వు చిత్తూరు జిల్లాలో, నువ్వు చిత్తూరు జిల్లా గడ్డపైనే కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీరు పుట్టింది. ఈరోజు కాణిపాకంలో కావచ్చు, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత కావచ్చు, శ్రీకాళహస్తిలో కావచ్చు, ఎక్కడైనా సృష్టికే మూలమైన గుడిమల్లం, త్రిమూర్తులు నిలయమైన గుడిమల్లం ఎక్కడైనా ప్రమాణం చేయండి. ఈరోజు మీరు తప్పు చేయలేదని చేద్దురండి. లేదా తిరుచానూరులో కావచ్చు, ఎక్కడైనా మీకు దమ్ముందా? ఈరోజు నీ రాజకీయ భవిష్యత్తులో నువ్వు ఎవరు కాళ్ళు పట్టుకోకుండా ఎదిగానని చెప్పే దమ్ము నీకుందా? ఈరోజు ఈయనేంటంటే ఏదో కొంచెం డబ్బు వచ్చింది, కొంచెం పదవి వచ్చిందని చెప్పి నోరు ఎక్కువలేసి మాట్లాడుతూ ఉన్నారు. గతం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీరు సీనియర్ నాయకులు, పుందాతనంగా గౌరవంగా ఉండండి. పలానా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీనియర్ రాజకీయ నాయకుడు, మంచి గతంలో మన చిత్తూరు జిల్లాకు సంబంధించిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు, గాలి ముద్దుకృష్ణనాయుడు గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చంగారెడ్డి గారు, ఆదికేశవల నాయుడు గారు, ఈ విధంగా పోతులూరి రాజగోపాల్ నాయుడు గారు, ఈ విధంగా ఎంతోమంది కుతూహలమ్మ గారు, ఇలాంటి వాళ్ళు మన చిత్తూరు జిల్లా సీనియర్ రాజకీయ నాయకులు మీతో సమకాలం ఉన్నారు. వాళ్ళని ఈరోజు ఏ పార్టీలో ఉన్నా కానీ వ్యక్తులు గౌరవిస్తారు. ఎందుకు? రాజకీయాల్లో హుందాతనం. ఈరోజు నువ్వు చిత్తూరు జిల్లాకు చేసిన కాంట్రిబ్యూషన్ ఏముంది? ఈరోజు కాణిపాకం ఆలయం డెవలప్మెంట్ కావచ్చు, ఇంకొక డెవలప్మెంట్ కావచ్చు, కాళహస్తి కావచ్చు, తిరుమల కావచ్చు, నువ్వు ఈరోజు పీలేరుగాడు కావచ్చు, పొలంనేరు కావచ్చు, కుప్పం కావచ్చు, పూతలపట్టు కావచ్చు, గంగాధర నెల్లూరు కావచ్చు, సత్యవేడు కావచ్చు, శ్రీకాళహస్తి కావచ్చు, ఏ నియోజకవర్గం, నగిరి నియోజకవర్గం కావచ్చు, ఏ నియోజకవర్గంలో అయినా నీ కాంట్రిబ్యూషన్ ఉందా? మదనపల్లిలో కావచ్చు, ఏం చేసావు? మైనింగ్లు చేసుకోవడం, అక్కడి నుంచి తీసుకోవడం తప్పితే మీరేం చేశారు? ఇవి చేశారు తప్పితే ఏం చేసావు? జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు చేసావా? అభివృద్ధి చేస్తున్నంటే చరిత్రలో చెప్పుకుంటారు. ఈరోజు గాలి ముద్దుకృష్ణనాయుడు గారు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు, కుతూహలమ్మ గారు, చంగారెడ్డి గారు, ఇలాంటి వాళ్ళు ఈరోజు మన మధ్యలో లేకపోయి ఉండొచ్చు. కానీ వాళ్ళ రాజకీయాల్లో కొంతమంది అయితే రాజకీయాల్లో ఈరోజు నిష్క్రమించారు. కానీ వాళ్ళకి గౌరవం ఇస్తున్నాం పార్టీలకు అతీతంగా, ఎందుకంటే వాళ్ళు మంచి చేశారు కాబట్టి. చరిత్రలో నిలిచిపోయే విధంగా పనిచేస్తుంటే బాగుండు. ఈరోజు చరిత్రహీనుడిగా మిగిలిపోయారు పెద్దిరెడ్డి. ఇంకనైనా మారి మీ తప్పులు సరిదిద్దుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి ఇకనైనా హుందాతనంగా వెలుగుతారని ఆశిస్తున్నాను మీ జిల్లా వాసిగా. ఓకే అండి, ధన్యవాదాలండి.